అభివృద్ధి అనే పదానికి పాతకాలపు అర్థం వేరు, ఇప్పుడు అర్థం వేరు. గతంలో అభివృద్ధి అంటే ఆ దేశం లేక ఆ రాష్ట్రం సాధించినటువంటి స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయం పెరుగుదల, వీటిని మాత్రమే అభివృద్ధిగా భావించేవారు. కానీ ఈరోజు ప్రపంచంలో ఎక్కడైనా మన దేశంలో కానీ ఆర్థిక అభివృద్ధి అవసరం, దాంతోపాటు మానవాభివృద్ధి జరగాలి. అలాగే ఇప్పుడు కొత్తగా ఇంక్లూజివ్ గ్రోత్ అంటున్నారు, అంటే సమ్మిళిత అభివృద్ధి. సమాజంలో దళితులు ఉంటారు, గిరిజనులు ఉంటారు, మైనారిటీలు ఉంటారు, బీసీలు ఉంటారు, వీళ్ళందరి అభివృద్ధి కూడా జరగాలి. దీన్ని ఇంక్లూజివ్ గ్రోత్ అంటున్నారు, వాళ్ళ అభివృద్ధి జరగాలి. నాలుగవది సుస్థిర అభివృద్ధి అంటున్నారు, అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్. అంటే మన మానవ వనరులు, సహజ వనరులు కాపాడుకుంటూ ఆ రాష్ట్రం లేక ఆ దేశం ముందుకెళ్ళాలి. ఈ 4 రకాల అభివృద్ధి జరిగితేనే అది నిజమైన అభివృద్ధి. రెండో విషయం, ఆర్థిక వ్యవస్థ అంటే 3 రంగాలు ఉంటాయి. ప్రాథమిక రంగం వ్యవసాయ రంగం, ద్వితీయ రంగం పారిశ్రామిక రంగం, తృతీయ రంగం సేవల రంగం. మనం జీడిపి అంటాం, స్థూల రాష్ట్ర ఉత్పత్తి అంటున్నాం. ఈ 3 రంగాల్లో ఉత్పత్తి అయ్యేది మొత్తం కలిపి లెక్కేసి మనం స్థూల రాష్ట్ర ఉత్పత్తి అంటాం. ఈ 2 విషయాలు మీ దృష్టికి తెస్తూ, మన రాష్ట్రం 2014లో కారణాలు ఏమైనా విభజన జరిగింది, అది చరిత్ర వెనక్కి తిప్పలేం. 2014 తర్వాత ఇది 2026, 12 ఏళ్ళు గడిచిపోయింది. ఈ 12 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రం ప్రత్యేకంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి లేదు. ఒక్క విశాఖపట్నం నగరంలో కొన్ని పరిశ్రమలు తెప్పితే పరిశ్రమలు లేవు, మనందరికీ తెలుసు. హైదరాబాద్ నగరంలో ఆ రోజున పెద్ద ఎత్తున పెద్ద పరిశ్రమలు 30-40 పరిశ్రమలు వచ్చేసి, కానీ మన దగ్గర పరిశ్రమలు లేవు. పరిశ్రమలు లేకపోవడం వల్ల ఉపాధి లేదు. ఉపాధి అనేది రాష్ట్రంలో ఒక ప్రధానమైనటువంటి అంశం. దాంతోపాటు ప్రాథమిక రంగమైన వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితేనే ఒక రాష్ట్రం ముందుకెళ్ళదు.